హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఇంకా ఇంట్లో దోశల పిండి అయితే కొంచెం ఉంది. గుంత పొంగనాలు అయితే వేస్తున్నాను. ఇంట్లో ఉన్న ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా సేల్కి పెట్టేశానండి. ఎందుకంటే సిస్టర్ చెప్పారు కదా, అక్క మీరు అలాగే పెట్టుకుని ఉంటే అవన్నీ కూడా డిజైన్స్ అనేవన్నీ కూడా ట్రెండ్ అయిపోతాయి, ఆ తర్వాత మనం వేసుకున్నా కూడా అంత యూజ్ఫుల్ ఉండదని చెప్పేసి ఒక సిస్టర్ కామెంట్ చేశారు కదా. నాకైతే ఆ కామెంట్ని 2 రోజులు ఆలోచించానండి. అందులో ఉన్న కరెక్ట్ పాయింట్ గమనించాను అనమాట. మెయిన్ వచ్చేసి ఇప్పుడు నేను ఇవన్నీ కుట్టి సేల్కి పెట్టేసరికి ఎన్నో నెలలు పట్టొచ్చు, చెప్పలేం. ఎందుకంటే పైగా ఇప్పుడు పిల్లలకు హాలిడేస్ కదా, 2 months హాలిడేస్ వస్తున్నాయి కదా. ఈ హాలిడేస్ టైంలో అసలు మామూలుగా కస్టమర్లు కుట్టడమే కష్టము, అలాంటివి మళ్ళీ మనం సేల్ చేసి అమ్మాలంటే కష్టమే కదా. నిన్న లాంగ్ ఫ్రాక్ పెట్టాను చూసారా, అది ఆల్రెడీ సేల్కి రెడీగానే ఉంది. అవి కూడా 2-3 రోజుల్లో సేల్ అయిపోతుందండి ఆ డ్రెస్ కూడా. ఇంకా ఫ్యాబ్రిక్స్ మొత్తం కూడా సేల్కి పెట్టేశాను. మోస్ట్లీ 50% అయితే సేల్ అయిపోయింది, ఇంకా 50% ఉంది. ఇది అయిపోయిన తర్వాత నా ప్లాన్ ఏంటంటే, మీషోలో కొన్ని ఉంటాయి కదా ఫ్యాబ్రిక్స్, అవన్నీ కూడా బుక్ చేసుకుని ఇంకా రివ్యూస్ ఇవ్వడం. రివ్యూస్ ఇచ్చేసి నాకు దాని మీద కానీ ఈ విష్ లింక్ అని చెప్పాను కదండి మీతోటి, విష్ లింక్లో డబ్బులు వస్తున్నాయి అని. ఎక్కువ ఏం రావట్లేదండి. భలే చెప్తారు చెప్పేవాళ్ళు, లక్షలు వస్తాయని, కానీ నాకు 300-400 వస్తున్నాయి. అదేంటి నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అయితే ఒక సిస్టర్ కామెంట్ చేశారు, పాలలో ఉన్న మీగడ ఎలా తీయాలక్క అని. పాలు ఫస్ట్ వచ్చేసి ఒక గిన్నెలో వాటర్ వేయండి, జస్ట్ కొన్నే వాటర్ వేసేసి పాలు వేసి మరిగించేసేయండి. మరిగించిన తర్వాత బాగా మరిగిన తర్వాత, అంటే బాగా అంటే మొత్తం కాదు, మరిగిన తర్వాత చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఈ రోజు నైట్ ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి, చల్లారిన తర్వాత మర్నాడు తీస్తే ఇలాగా ఒక అట్టలాగా ఉంటుంది అనమాట. అయితే స్పూన్తో తీయటం కన్నా చేత్తో తీయటమే నయము, ఎందుకంటే మొత్తం అంతా వస్తుంది. స్పూన్తో అయితే సగం కట్ అయిపోయి సగం వస్తుంది. చూడండి మీ వీలుని బట్టి, మేము స్పూన్తో తీసుకోగలుగుతామంటే తీసేసుకోండి. నాకు స్పూన్తో తీస్తుంటే సగం కింద ఉండిపోతుంది అనమాట. అయితే నాకు ఎందుకు అంత అమౌంట్ రావట్లేదు, మరి నాకు తెలిసి దాని మీదే కాన్సన్ట్రేషన్గా చేస్తే వస్తుందేమో. మనకు ఒక పని కాదు కదా, బిజినెస్, ఆ తర్వాత వచ్చేసి స్టిచ్చింగ్ ఛానల్, ఆ తర్వాత వచ్చేసి వ్లాగ్ ఛానల్, ఇన్ని ఉన్నాయి కదా. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే కొంతవరకు మాత్రమే రివ్యూస్ ఇస్తాను, స్టార్ట్ చేస్తాను ఇంకా రివ్యూస్ ఇవ్వడము. ఇంకో పెళ్ళికి వెళ్ళి వచ్చిన తర్వాత మంచి మంచి శారీస్ అవి బుక్ చేస్తాను. ఎందుకంటే మన ఛానల్లో శారీస్ కట్టుకునే వాళ్ళు ఉన్నారు, డ్రెస్సెస్ కట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో శారీస్ ఇవన్నీ మనం ఇది చేస్తే దాని మీద ఎంత అమౌంట్ వస్తుంది ఏంటనేది మీతో షేర్ చేస్తాను. ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా బ్రెయిన్ కళ్ళతో సంబంధించిందండి. ఆన్లైన్ బిజినెస్ అంటేనే ఇలా ఉంటుందన్నమాట. ఎక్కువ స్ట్రెస్ పెట్టుకోకూడదు మనం, ఆ కళ్ళకి సంబంధించింది కదా. మనం తినే తిండికి ఆ కళ్ళు కూడా ఎక్కువ రోజులు కూడా పనిచేయట్లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మనం కొంచెం తగ్గించుకుంటేనే మంచిదని నా ఒపీనియను. ఏదైనా ఇలాంటి పనులు చేసేటప్పుడు కొంచెం లాభం అట్లీస్ట్ ఒక 40% వచ్చేలాగానే చూసుకోవాలండి. లేదు అనుకుంటే మాత్రం ఇంకా వేస్ట్ అనమాట ఇలాంటి వర్క్స్ అనేవి. అంటే సగానికి సగము లాభం వచ్చేయాలని కాదు, అట్లీస్ట్ ఒక 40% వచ్చినా పర్లేదు. అయితే విష్ లింక్ నాకున్న ఒపీనియన్ ఏంటంటే, ఏమో అంత ఇదిగా అనిపించలేదు, మరి స్టార్టింగ్ కదా చూడాలి. వీడియోస్ పెట్టాలని నాకు కాల్ చేసి చెప్తున్నారండి వాళ్ళు. కాల్ చేస్తారనమాట మనకి, కస్టమర్ కేర్ వాళ్ళు కాల్ చేసి, విష్ లింక్కి సంబంధించిన వాళ్ళనమాట. ఇలాగా వీడియోస్లో పెట్టండి సిస్టర్, మీకు కొంచెం ఇన్కమ్ వస్తుంది అని చెప్పారు. మళ్ళీ నేను వీడియోస్ పెట్టాలంటే బుక్ చేయాలి, బుక్ చేసి మళ్ళీ రిటర్న్ పెట్టాలంటే నాకు ప్రాణం ఒప్పదనమాట. ఇంకా అదే చూస్తున్నాను, ఏదో ఒకటి ఆలోచిస్తున్నాను అనమాట. 3 రోజుల నుంచి ఇదే ఆలోచన నాకైతేని, ఎలా చేయాలి అనేది ఆలోచిస్తూ ఉన్నాను. ఇంకా ఫైనల్గా అయితే ఏదో ఒక డెసిషన్ అయితే తీసుకుని మీతో షేర్ చేస్తాను. సో ఇప్పుడైతే నేను పల్లీల చట్నీ అయితే చేస్తున్నానండి. మటన్ తీసుకొస్తా అని చెప్పారు, మటను ఇంకా మామిడికాయ వేసి కర్రీ వండితే కొంచెం పుల్లగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా, అదే చేస్తున్నాను అనమాట. ఇంకా మొత్తం అంతా కూడాని ఉన్న ఫ్యాబ్రిక్స్ అన్నీ వెతికి మరి సేల్కి పెట్టేశాను. అంటే నేను కొన్న రేటు కన్నా తక్కువకే, ఒక రకంగా చెప్పాలంటే పెట్టేశాను. ఇంకా వాళ్ళు తీసేసుకున్నారు చాలామంది, ఇంకా కొంచెం ఉన్నారనమాట, అంతే. ఇంకా నేను వేసే ప్లానింగ్స్ అన్నీ మీతో షేర్ చేస్తానండి. ఎందుకంటే ఎవరో ఒకరికి ఉపయోగపడి కనీసం నా అలాగానే చేసుకుంటే, ఓపికతో చేసుకోవాలంతే. ఒక 10 రూపాయలు రావాలంటే ఖచ్చితంగా ఓపిక ఉండాలి. ఇక్కడనే కాదు, మీరు ఏది చేసినా కూడా ఓపికతో చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఏమన్నా ఒక 10 రూపాయలు వెనకేయటానికైనా ఉంటుంది. ఓపిక లేకపోతే మాత్రం చాలా కష్టం అండి. ఆన్లైన్ బిజినెస్ అంటే ఇంట్లోనే ఉంటూ చేసుకునే పని కదా, కాబట్టి కొంచెం ఓపికతో చేసుకోవాలన్నమాట. ఇంకా పల్లీల చట్నీ అండి,
పల్లీలు కూడా ఫ్రై చేశాను. కొత్తిమీర కొంచెం పుదీనా వేసాను లైట్గా. పిల్లలు పుదీనా తినమంటే తినట్లేదు. సో అందుకని చెప్పేసి దీంట్లో ఒక్కొక్క 2 ఆకులు 4 ఆకులు కలుపుతున్నాను అనమాట. మొన్న పుదీనా రైస్ చేశాను కదా, బలవంతంగా తిన్నారు. ఏదో విషంలాగా తిన్నారనమాట. అంత మంచి హెల్తీ ఫుడ్. ఇంకా పిల్లలు అలాగే ఉంటారు కదా అని చెప్పేసి ఇంకా అక్కడక్కడ కొంచెం కొంచెం 2 ఆకులు తగిలిస్తున్నాను అనమాట. తర్వాత వచ్చేసి గుంత పొంగనాలు రైస్ కూడా పెట్టేశాను కదా, కర్రీ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను అన్నీని. నిన్న వీడియోస్ పెద్దగా షూట్ చేయలేదు, ఎందుకంటే నిన్నంతా కూడా లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్కే సరిపోయిందండి. చాలా టైం పట్టేసింది దానికి ఎందుకంటే అన్ని కట్ పీసెస్ కదా, అవన్నీ ప్లాన్ వేసుకుని. అదే చీర అనుకోండి ఎలాగంటే అలా కట్ చేసినా వచ్చేస్తుంది. కట్ పీసెస్ అలా కాదు, ప్రతి కట్ పీస్ దగ్గర మనం ఎక్కువ అవ్వకుండా, అంటే ఎక్కువ జాయింట్లు పడకుండా చూసుకుంటూ ఉండాలి. సో అవన్నీ చేసేసరికి లేట్ అయిపోయిందనమాట. ఇంకా 2 పచ్చిమిరపకాయలు అయితే వేసేసాను, ఫ్రై చేసేసాను. నాకు కొత్త కొత్త వంటలు కనిపిస్తూ ఉంటే ఎంత బాగా ఇంట్రెస్ట్గా అనిపిస్తుందో. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఏదైనా చూస్తే దానికి సంబంధించినవి వస్తూ ఉంటాయి కదా, యూట్యూబ్ లాగే. అయితే మండి బిర్యానీ అంట, అబ్బా చేసుకుంటే బాగుంటుందేమో అనిపించింది. ఇంకా అవన్నీ చేసుకుని కూర్చుంటే ఈ జాకెట్లు ఆగిపోతాయి. ఏదో వెరైటీస్ వంటలు అన్నీ కనిపిస్తున్నాయండి, అవన్నీ కూడా చేసుకోవాలనిపిస్తుంది. మీ ఇంట్లో చేస్తారా మీరు ఎవరైనా? అంటే అలా వంటలు కనిపించినప్పుడు చేయాలని ఇంట్రెస్ట్, ఫుడ్ లవర్స్ అంటారు కదా వాళ్ళని, అలా ట్రై చేయడం అంటే ఇంట్రెస్ట్ అండి. ట్రై చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ నాకు. ఇంకా అయిపోయింది. ఇంకొక పుదీనా కొత్తిమీర వేసేసి ఫ్రై చేశాను. స్పీడ్ పెట్టలేదు వీడియోని, ఫాస్ట్గా పెట్టేస్తుంటే టైం అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఎక్కువ వీడియో షూట్ చేయలేదు కదా, అందుకని. ఇలా మొత్తం కూడా ఇలాగా మంచిగా ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేస్తాను. కొంచెం పుట్నాలు వేసుకుంటానండి, పుట్నాలు వేసుకుంటేనే బాగుంటుంది, లేకపోతే బాగోదు. ఎందుకంటే ఎక్కువ చట్నీ అవ్వదన్నమాట. ఇంకా పుట్నాలు కూడా వేసేసి ఫ్రై చేశాను. ఫ్రై చేసేసి ఇంకా పక్కన పెట్టేశాను. మోస్ట్లీ ఈరోజు లాగు ఫుడ్డే ఉంటుంది అనుకుంటా, అదే కుకింగ్ ఒకటే ఉంటుంది అనుకుంటా. ఇంకేమీ అవ్వలేదు పని. ఇప్పుడు టైం అయిపోతుంది, పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళాలి. 11 అయింది ఇప్పుడు, పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టేశాను. ఇక్కత్తో మోడల్స్ చాలా ఉంటున్నాయండి. మీషో ఓపెన్ చేస్తే కొంచెం మంచి క్వాలిటీ తీసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. మంచి క్వాలిటీ అయితే మంచి క్వాలిటీ తీసుకోవాలి. తక్కువ రేటు క్వాలిటీ తీసుకుంటే ఇంకా తెలిసిందే కదా మీకు, అలాగే ఉంటుంది అనమాట. క్వాలిటీకి తగ్గట్టే ఉంటుంది. ఇంక ఇది ఫ్రై అయిపోయింది, దీన్ని తీసి పక్కన పెట్టేస్తాను. ఇంకా తర్వాత పిల్లలకి ఆయిల్ అయిపోయిందండి. నేను చెప్తున్నాను కదా ఆయిల్ తయారు చేస్తున్నానని చెప్పేసి, దీనివల్ల ఏమైనా బెనిఫిటా అంటే ఏమో, నాకైతే ఏం కనిపించలేదు. కానీ ఫ్యూచర్లో ఏమైనా వస్తుందేమో. ఇలాంటి హెల్తీ అన్నీ కూడా లేట్గా రిజల్ట్ వస్తుంది కదా, అందుకు నేను కూడా అంత పర్టికులర్గా చూడట్లేదు అనమాట. ఫస్ట్ వచ్చేసి నేను కరివేపాకు వేసాను, శుభ్రంగా కడిగేసి తుడిచేసి, ఎక్కడా కూడా కొంచెం కూడా లేకుండా, తడి లేకుండా వేసేసాను. తర్వాత మెంతులు వేసాను, దీంట్లో ఆయిల్ వేసాను అనమాట, కొబ్బరి నూనె వేసి, ఇదిగోండి కొబ్బరి నూనె వేసేసి మరిగించేసాను. మరిగించేసి ఇంకా మరిగించడం అంటే ఎంతలా మరిగించాలంటే, ఈ కరివేపాకు ఉన్నాయి కదా, పచ్చిదనం పోయేంత వరకు మరిగించేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేస్తే దాంట్లో ఉన్న రసం అంతా కిందకి దిగుతుంది. ఇది చూడండి, నేను పాలు ఎలాగా మరిగిస్తాను చూడండి. ఫస్ట్ కొంచెం వాటర్ వేసాను కదా, దాంట్లో ప్యాకెట్ పాలు వేసేసాను. ప్యాకెట్ పాలు వేసేసి ఇంకా మరిగించేసాను అనమాట. చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెడితే అసలు మీకు మొత్తం గడ్డకట్టేస్తుంది అనమాట, అస్సలు బాగోదు. ఇప్పుడు వచ్చేసి మరిగిపోయిందండి, చల్లారిపోయిన తర్వాత వడగట్టేస్తున్నాను. వడగట్టేసి
ఇంకా పక్కన పెట్టేసుకోవాలి అంతే. ఇది వడగట్టేటప్పుడు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇవి రావట్లేదు, స్పూన్తో తీసినా కూడా రావట్లేదు. ఇదంతా కూడా మొత్తం లాస్ట్ వరకు వడగట్టుకున్న తర్వాత ఇంకా తీసి పక్కన పెట్టేశానండి. అయిపోయింది ఇది. దీన్ని తీసి పక్కన పెట్టేసి ఇంకా మన పని మనం చూసుకోవాలి. ఇంకో పిల్లలు తింటున్నారు. టిఫిను వేసాను కదా, టిఫిను చట్నీ కూడా అయిపోయింది. ఇంకా మటన్ తీసుకొచ్చారండి పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసేసి వచ్చి. ఉల్లిపాయలు వేసేసి బాగా మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. తర్వాత మటన్ వేసేసి బాగా కలిపేసి ఇంకొక ఉంది కదా మసాలాలన్నీ వేస్తాను అనమాట. గరం మసాలా, కారము, ఉప్పు అవన్నీ వేసాను. వేసేసిన తర్వాత లాస్ట్లో ఒక 4 విజిల్స్ వేయించిన తర్వాత అప్పుడు మామిడికాయ వేస్తానండి. లేదంటే ఉడకదు కదా ముందు వేసుకుంటే మామిడికాయ. ఇలా కలిపేసానండి. కొంచెం కారం తక్కువైంది అనిపించింది. అయిపోయింది ఇది కూడా. బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకుని ఒక 2-3 విజిల్స్ వేయించేస్తాను. ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలాగా కొంచెం వాటర్ వేసేసానండి. ఇప్పుడు వేయనవి కట్ చేసి పెట్టుకున్నాను. అంటే కొంచెం వాటర్ వేసేసాను. బాగా బాగుంది, టేస్ట్ చాలా బాగుంది. కొంచెం టేస్ట్ చూసానమాట, ఉప్పు కారం సరిపోయిందా లేదని. బాగా కలిపేసేయాలి. కొంచెం వాటర్ వేసేసి ఒక 4 విజిల్స్ వేయించేసాను. ఇలాగ బాగా కలిపేసుకుని ఇంకా పక్కన పెట్టేయటమే. మూత పెట్టేశాను. మూత పెట్టేసి విజిల్ పెట్టేసాను అనమాట. ఇప్పుడు విజిల్స్ ఓపెన్ చేస్తే ఉడికిపోయిందండి. ఇంక ముక్కలన్నీ పల్చగా స్లైసెస్ కింద కట్ చేశాను అనమాట. ఒక్క విజిల్ వేపిస్తాను, ఉడికిపోతుంది, ఇంకా సరిపోతుంది. ఒక విజిల్స్ వేపిస్తే సరిపోతుంది కదా. అంతే, ఇవన్నీ కలిపేసి ఒక విజిల్ వేపిస్తాను అంతే, సరిపోతుంది. అంతా కూడా మ్యాష్ అయిపోతుంది, బాగుంటుంది పులుపులుగా. మోస్ట్లీ చికెన్ కూడా వేసుకుంటారంటండి. చికెను మామిడికాయతోటి చేసుకుంటారంట, చాలా బాగుంటుందంట. ఈసారి చికెన్తో ఒకసారి తిన్నానులేండి, నేను చేయలేదు కానీ చాలా బాగుంది. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. సో ఇంకా రేపు ఎక్కువ పెట్టడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే నిన్న లాంగ్ ఫ్రాక్తోనే సరిపోయింది. నిజం చెప్పాలంటే చాలా టైం పట్టేసింది. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.